కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మదాపురంలో దళితులకు చెందిన 43 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని బాధిత దళిత రైతులు కలెక్టరేట్ వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎంఆర్ఓ భూ కబ్జాదారులతో కుమ్మక్కై దళిత మాదిగ రైతులకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ అంశంపై విచారణ చేసి న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీటీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలపై కర్నూలు ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కృష్ణగిరి మండలంలో దళితులకు కేటాయించిన 43 ఎకరాల భూమిని భూ కబ్జాదారులు అన్యాక్రాంతం చేసుకున్నారని, దీనికి రెవెన్యూ అధికారులు ఒత్తాస పలుకుతున్నారంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆ 43 ఎకరాలకు సంబంధించిన రైతులు అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడుతున్నారు. అసలు ఈ కృష్ణగిరి మండలంలో ఏం జరుగుతుంది, ఆ 43 ఎకరాలు ఎలా అన్యాక్రాంతమైన అంశాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ 43 ఎకరాలకు సంబంధించిన ఏం నడుస్తుంది వ్యవహారం? కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో మాదిగలకు 13 మంది కుటుంబాలకు సర్వే నంబర్ 759/A1 విస్తీర్ణం 40 ఎకరంల 23 సెంట్ల భూమి. ఆ గ్రామంలో ఉన్నటువంటి 13 మంది కుటుంబాలకి ఒక్కొక్కరికి చెప్పిన 5 ఎకరముల భూమి అసైన్మెంట్ ద్వారా కేటాయించి మరి పట్టా పాస్బుక్లు అడంగల్ 1B ఎక్కించి రెవెన్యూ రికార్డులందు సక్రమంగా పొందుపరిచారు. ఈ భూములను రెవెన్యూ అధికారులు మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి రాజేందర్ ప్రసాద్ అనే వ్యక్తితో కుమ్మక్కై అతని ద్వారా డబ్బులు తీసుకొని 43 ఎకరాల 23 సెంట్లు దళితులు కేటాయించిన భూమిని ఒకే వ్యక్తికి అక్రమంగా అడంగల్ 1B ఎక్కించి దళితుల భూములకు రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ అధికారులే భూ కబ్జాదారులతో కుమ్మక్కై దళితులు కేటాయించిన భూములు రికార్డు టాంపరింగ్ చేసి మోసం చేయడం జరిగింది. ఈ భూములను మరి అక్రమంగా నమోదు చేసుకున్న అడంగల్ 1Bను తొలగించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. కలెక్టర్ గారు దళితులకు కేటాయించిన డీ పట్టాదారు భూములకు అక్రమంగా నమోదు చేసిన అడంగల్ 1B తొలగించి బాధిత డీ పట్టాదారుల పేర్లు ఆన్లైన్లో చేర్చి మరి యాక్షన్ తీసుకొని రిపోర్ట్ పంపాలని చెప్పి ఆర్డీఓ గారు, పత్తికొండ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా తహసీల్దార్ గారు మరి ఆ భూములను అక్రమంగా నమోదు చేసిన అడంగల్ 1B తొలగించకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖతరు చేస్తూ మరి అక్రమార్కులకు సపోర్ట్గా ఉంటూ బాధితులకు మరి అడంగల్ 1B ఎక్కించకుండా అక్రమార్కులకు సపోర్ట్ చేస్తూ మరి మోసం చేస్తూ ఉన్నాడు సార్ తహసీల్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాను. అయితే మీరు ఆ యొక్క ఇది ఎన్నేళ్ల నుంచి వ్యవహారం నడుస్తుంది? మీరు ఆ పొలాల్లో ఏదైనా కార్యక్రమాలు చేయడానికి, వ్యవసాయం చేయడానికి మీ రైతులందరూ వెళ్ళారా? ఏం జరిగింది అక్కడ? మాదిగలకు 43 ఎకరాల 23 సెంట్లు ప్రభుత్వం చట్టబద్ధంగా కల్పించింది సార్. చట్టబద్ధంగా కల్పించినటువంటి భూములను మాదిగలు సాగు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు వలసలకు పోయి తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, దోపిడికి దౌర్జన్యానికి అణచివేత గురవుతున్నటువంటి మాదిగ కులానికి చెందిన వారు వాళ్ళు వలసలు పోయి జీవనం గడుపుతా ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు మరి అక్రమంగా రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని వాళ్ళ సహకారంతో మాదిగల డీ పట్టా భూములకు ఆన్లైన్లో అడంగల్ 1B ఎక్కించుకున్నారు. ఈ మాదిగలు వలసలు పోయి శీతాకాలంలో మళ్ళీ పంటలు వేసుకోవడానికి వస్తే ఈ భూములు మాకి కేటాయించారు, మీరు ఎలా సాగులోకి వస్తున్నారని చెప్పి మరి వాళ్ళు అక్రమార్కులు కార్లు వేసుకొని పోయి పొలాల్లోన మాదిగలను మరి కొట్టడానికి, చంపడానికి భయపడిస్తూ ఉన్నారు. ఆ అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు సహకారం పూర్తిగా ఉంది. మాదిగలు కేటాయించిన భూములకు మరి రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించాల్సిన అధికారులే కబ్జాదారులతో చేతులు కట్టుకొని మోసం చేయడం ఇది చాలా బాధాకరం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే దళితులకు కేటాయించిన భూమిని అన్యాక్రాంతంగా రెవెన్యూ అధికారుల సహకారంతో భూ కబ్జాదారులు ఆక్రమణకు చేపట్టారు. దీన్ని వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ అంశం మీద దృష్టి సారించి వెంటనే దళితులకు న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ తో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు.